డిఎంకే నమ్మదగ్గ మిత్రపక్షం. ఎప్పుడు వెన్నుపోట్లు పడవల. ఏఐఏడీఎంకే మళ్ళీ వెన్నుపోటు పొడిచింది. గతంలో కరుణానిధిని అరెస్ట్ చేయమని చెప్పేసేసి తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయమని వాజ్పేయి మీద జయలలిత ఒత్తిడి తీసుకొస్తే అందుకు వాజ్పేయి అంగీకరించకపోవడంతో ఆయన గద్దె దించింది ఆనాడు జయలలిత ఏఐఏడీఎంకే. ఆవిడ స్వార్థం కోసం చేసింది. అలాంటి తకరారు పనులు డిఎంకే చేయలే. ఈవెన్ డిఎంకేకి సంబంధించినటువంటి కనిమొళి తర్వాత రాజాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఐఎన్డిఏ గవర్నమెంట్. అయినా సరే వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటికి పోలే. ఈవెన్ మొన్న కూడా సీట్లు ఎక్కువ ఇచ్చారు. అలాంటి డిఎంకే ఇప్పుడు బీజేపీతో కలవడానికి సిద్ధపడబోతుందా చూడాల్సింది. బట్ డిఎంకే కొన్న దరిద్రం వల్ల యాంటీ హిందుత్వ, సనాతన ధర్మ వ్యతిరేక భావజాలం ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి స్టాలిన్ దాకా, అది ముస్లిం ఓట్ల కోసం, క్రైస్తవ ఓట్ల కోసం వాళ్ళు ఆడేటటువంటి జోదం. వాళ్ళు ఇప్పుడు మారతారా చూడాలి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది తమిళనాడులో ఇప్పుడు టీవీకే కాంగ్రెస్తో జట్టు కట్టేసింది. టీవీకేతో ఈ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే జట్టు కట్టేసింది. అట్లాగే వైగో కూడా జట్టు కట్టేశాడు. ఎండిఎంకే కూడా జట్టు కట్టేసింది. కమ్యూనిస్టులు కూడా జట్టు కట్టేశారు. ఇప్పుడు అక్కడ ఒంటరిగా ఉంది డిఎంకే. జాతీయంగా ఒక సపోర్ట్ కావాలి. కాంగ్రెస్ కానప్పుడు ఇక్కడ బీజేపీనే ఉంది. రేపు పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే మళ్ళీ మహిళా రిజర్వేషను 50% సీట్ల పెంపు అన్నటువంటి బిల్లు తీసుకొస్తే మద్దతు ఇస్తామని చెప్తోంది. అట్లాగే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన శిక్షలకు ఏది 30 రోజులు జైల్లో ఉంటే అనే బిల్లుకు కూడా మద్దతు ఇస్తామంటుంది. తద్వారా దగ్గరకు వస్తుంది. ఇదే జరిగితే కనుక తమిళనాడు రాజకీయం మారుతుంది. ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. ఇటు సరైన బలమైన నాయకుడు లేనప్పుడు వీళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా? తమిళనాడులో డిఎంకే బీజేపీ జట్టు కడతయ్యా చూడాల్సి ఉంది.